ప్రభు మహాగండవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు ఓ దేవా, నిత్య నివాసి ఉన్నటువంటి మా దేవా, నీకే స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు ప్రభా. అలాంటిది మానవుల మధ్య మీ నివాసాన్ని కోరుకున్నటువంటి గొప్ప దేవుడు నాయన. మానవులలో జీవించడానికి ఇష్టపడ్డ దేవుడు. ఎంతగానో గొప్ప భాగ్యము మానవునికి ఏమున్నది ప్రభా. మీరు మా ఎడల చేస్తున్న ప్రతి కార్యం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, ఈ సాయంకాల సమయాన నా హక్కురే ప్రార్థన మందిరంలో యవనస్తుల కుడికగా నీ పాద సన్నిధిని చేరుతున్నాం. నాయన సహాయం చేయండి, కృప చూపించండి. నాయన ఇక్కడ చేరవలసిన ప్రతి యవనస్తుడిని మీరు తోడుకుని రావాలని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, ఈ స్థలం నుంచి ఆత్మీయ మేలు పొందగలిగినట్లును, ప్రాముఖ్యంగా రక్షణ అనేటువంటి ప్రతి ఒక్కరికి లోతైన రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే తమ హృదయములు నీకు ఇవ్వడానికి వెనకంజ వేస్తూ ఉన్నారో, మార్చుకోలేక తొందరపాటుతనంతో గలిబిలి చేత ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే సాతాను యొక్క సంఖ్యల చేత బంధించబడ్డారో మీరు దర్శించాలని ప్రార్థిస్తున్నాం. యేసు అందరి హృదయంలో ఎరిగినవాడు ప్రభా. నువ్వు అందరి హృదయములను కూడా మార్చగల సామర్థ్యం కలిగినవాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును. యవనస్తుల యొక్క పాపం నుంచి మీరు విడుదల కలగచేయాలని ప్రార్థిస్తున్నాం. అలా రక్షించబడిన వారు నీలో నీతో ఎదిగి నడుచుకొనుటకు మీరే సహాయం చేయాలని ప్రార్థిస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా నడవాలో, ఎలా జీవితాన్ని సరి చేసుకోవాలో, ఎలాగో నీకు మహిమకరంగానూ జీవించాలో, ఈ క్షణమాత్ర బ్రతుకులో నీ కొరకు ఏమి చేయగలగాలో, వాటన్నిటి కొరకు మీరు చాలని కృపను మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి ప్రభా. లేడీస్లో కృపను వండినైనా పాటలను వాద్యాలు మీరు ప్రతిష్ఠించండి. ఉద్యమం దాయిచ్చండి. పాటల ద్వారా హృదయములు పట్టబడినట్లు సహాయం చేయండి. విరిగి నలిగిన వారై సేవించుట కొరకును మీరే సహాయం చేయండి. వాక్య ధ్యానం కొరకు కృపను వండి నిలబడుతున్న మీ దాసులపై మీ ఆత్మను ఉంచండి, మీ శక్తిని ఉంచండి. నేను ఆ మహిమార్థమే వాడుకోండి. చేర్చబడిన ప్రతి బిడ్డ కొరకు మీరు సిద్ధపరచాలని, వర్తమానం మీరు అందించాలని ప్రార్థిస్తున్నాం. అందరి హృదయములు వాక్యం చేత నింపి పంపించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్యం వృధా కాకుండాన్నట్లు ప్రతి మాటకు కూడా అందరిలో వెత్తబడినట్లుగా మీరే సహాయం చేయమని, నూరంతలు, అరవదంతులుగా, ముప్పదంతులుగా ఫలించుటకు సహాయం చేయండి. అలాగే క్విజ్ సమయంలో కూడా మీరు తోడుగా ఉండండి, ప్రోత్సాహపరచండి. బిడ్డలందరూ కూడా వాక్య జ్ఞానంలో, వాక్య పరిజ్ఞానంలో వారు ఎదుగుటకు సహాయం చేయండి. వాక్యము ఎంత ప్రాముఖ్యమో అనుదిన జీవితంలో ఒక భాగంగా వారు ఎంచుకున్న వారే దాని ఎక్కువ మీద శ్రద్ధ పెట్టుటకు, వినుటకును, చదువుటకును, గ్రహించుకొనుటకును శ్రద్ధ వహించినట్లుగా సహాయం చేయండి. వారు దీవించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే వచ్చిన మా ప్రియ బిడ్డల బట్టి నీకే స్తోత్రం నాయన. తిరిగి రావాల్సిన సకలం నడిపించాలని ప్రార్థిస్తున్నాను. మా చుట్టూ మీ కంచి వేయండి, మీ పరిశుద్ధత కాపుదలు ఉంచండి. అపవాదిని వాడి దూతలను బంధించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మీయ అధికారాన్ని ఈ స్థలంలో మీరు అమలు చేయండి. దవా, మీ యొక్క సింహాసన స్థలంలో ఉంచండి. ఈ సాయంకాల పరిచయ ద్వారా అపవాది సిగ్గుపడి అవమానపరచబడే పారిపోగల కృపను కోర్చు మహిమగంతా ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామం పేట స్తుతించి ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. కొన్ని పాటలు పాడుకుందాం. మీకు ఇవ్వబడిన షీట్స్లో 4వ పాట పాడుకుందాం. మారుచున్న సమాజంలోన మారని యువకులు లేవాలి అన్నాం.
మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన చదువులలో పదవులలో పెదవులలో హృదయములో చదువులలో పదవులలో పెదవులలో హృదయములో మాటలలో నా పాటలలో నా పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన చూపులలో రూపులలో కోరికలో తీరికలో చూపులలో రూపులలో కోరికలో తీరికలో అందములోన బంధములోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే రావాలి. మారుతున్న సమాజంలోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుతున్న సమాజములోన భోగములో భేదములో శోధనలో రోదనలో భోగములో భేదములో శోధనలో రోదనలో సాధనలోన వాదనలోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే కావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో నవలికలోన గమనికలోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే కావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన జ్ఞానములో ధ్యానములో దానములో దానములో జ్ఞానములో ధ్యానములో దానములోన పరిశుద్ధ
రావాలి మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి మరణి యేసు మార్గములోన మరలక నడవాలి మరుచున్న సమాజములోన. ఐదో పాట కూడా పాడుకుందాం. ఓ యువతి యువకులారా దైవ సన్నిధికి రండి. రవి గారు ఓ యువతి యువకులారా దైవ సన్నిధికి రండి దైవ సన్నిధికి రండి. ఓ యువతి యువకులారా దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. మీరు అభివృద్ధి నొందెదరు. ఓ యువతి యువకులారా కలువరి సిలువలో వేలాడిన ఆ ప్రేమమయుని చూచి కలువరి సిలువలో వేలాడిన ఆ ప్రేమమయుని చూచి మీ పాపము ఒప్పుకొనుడి క్షమించి రాజమునిచు మీ పాపము ఒప్పుకొనుడి క్షమించి రాజమునిచు క్షమించి రాజమునిచు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. మీరు అభివృద్ధి నొందెదరు. ఓ యువతి యువకులారా దేవుని భయము కలిగి ఇలా పరిశుద్ధముగా నుండిన దేవుని భయము కలిగి ఇలా పరిశుద్ధముగా నుండిన ఫలించెడి కొమ్మగా ఒంటెరము బలమందరం ఫలించెడి కొమ్మగా ఒంటెరము బలమందరం వేదము బలమందరం. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. మీరు అభివృద్ధి నొందెదరు. ఓ యువతి యువకులారా ప్రభు కట్టడలను కైకొనుచు భయభక్తులతో నడచిన ప్రభు కట్టడలను కైకొనుచు భయభక్తులతో నడచిన మంచి సాక్ష్యమును పొంది
దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. మీరు అభివృద్ధి నొందెదరు. ఓ యువతి యువకులారా, యెహోవాయందలి భయభక్తులే కలిగించును జ్ఞానము. యెహోవాయందలి భయభక్తులే కలిగించును జ్ఞానము. తప్పించు చెడు మార్గము, తన చిత్తములు నడిపించు. తప్పించు చెడు మార్గము, తన చిత్తములు నడిపించు. తన చిత్తములు నడిపించు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. మీరు అభివృద్ధి నొందెదరు. ఓ యువతి యువకులారా, దేహములు సమర్పించి ప్రభువును సేవించిన ప్రాణాత్మ దేహముల సమర్పించి ప్రభువును సేవించిన పొందెదము బహుమానము. నిత్యరాజ్యమునందునా పొందెదము బహుమానము. నిత్యరాజ్యమునందునా నిత్యరాజ్యమునందునా దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. దేవుని భయము కలిగి జీవించుడి అభివృద్ధి నొందెదరు. మీరు అభివృద్ధి నొందెదరు. ఓ యువతి యువకులారా, దైవ సన్నిధికి రండి. దైవ సన్నిధికి రండి. ఓ యువతి యువకులారా. పాట సంఖ్య 7 పాడుకుందాం. అందరూ క్రమంగా లైన్లో చక్కగా కూర్చోండి. ఈ పాట అయిన తర్వాత మనం క్విజ్ కలిగి ఉన్నాం. అందుకే లైన్లో ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోండి. సుధాకర్ నగర్ వదిలేయండి. యూత్ని ముందు కూర్చోండి. మీరు కాదు, నువ్వు రావచ్చు అజయ్, నువ్వు సుధా పక్కన కూర్చో. పెళ్ళవలేదు కదా. సాంగ్ నెంబర్ 7, నీ జీవితం విలువ. నీ జీవితం విలువైనది. గట్టిగా పాడండి అందరూ. ఏనాడు ఏ మరకు శ్రీ యేసునామం నీకెంతో క్షేమం ఈనాడు యోచించునా. ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలియునా
జీవితం విలువైనది గట్టిగా పండి. ఏనాడు ఏ మరకు శ్రీ యేసునామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా బలమైన పెనుగాలి వీచి అలలెంతో పై పైకి లేచి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవా వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి నీ జీవితం విలువైనది ఏనాడు ఏ మరకు యేసునామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా గాఢాంధకారములోయలో వడగాలి వడి సవ్వడిలో నడయాడని జీవిత నావా సుడివడిని అడుగులు తడబడగా వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నాడు ఏ మరకు యేసునామం కదలేని గమ్యము కోరి ఎనలేని కష్టాల పాలై మనలేని నీ జీవిత గాథ మనలేని భయము నీకేలా కలడు యేసు నీ తోడు యేసు మరణించి ప్రేమించి దరిచేచెను ఈ జీవితం విలువైనది నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను నా నేస్తమా తెలుసుతో ప్రభు యేసు నీకై మరణించెను ఈ జీవితం విలువైనది ఏనాడు ఏ మరకు శ్రీ యేసునామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఈనాడే యోచించుమా
పాడండి అంటే పాడుతున్నారు. అలా కాదు, మామూలుగా వచ్చినప్పుడు కూడా ప్రతి మీటింగ్లో ఎలా పాడాలి? గట్టిగా పాడాలి. ఇప్పుడు పాడిన దాంట్లో బ్రదర్సే బాగా పాడారు. అవును కదా, అక్కడి నుంచి సౌండ్ అక్కడే అందరూ పాడలేదు, ఇద్దరు ముగ్గురు. మా మోషే ఇప్పుడు మధ్యలో పాడాడు, ఏదో ఒక జర్క్ ఇచ్చినాక పాడాడు. సరే, ఇప్పుడు క్విజ్ కలిగి ఉంటాం కొద్ది సమయం. క్విజ్ అనగానే చాలామందికి మరి ఉత్సాహం కదండి. రైట్. అయితే క్విజ్ కార్యక్రమానికి ముందు మనము మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళుగా ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పిన అంశాలను బట్టి మీకు మీరుగా మనసులో ప్రార్థన చేసుకోండి. ఏమైనా ప్రార్థన చేసుకుంటారంటే, ఫస్ట్ పక్కన వాళ్ళు చెప్పింది విన్న ప్రభువా, రెండవది బైబిల్ చూడను ప్రభువా, నాకు తెలిసిందే చెప్తాను ప్రభువా. ఏమండి, ఏదో రాయి విసిరేసినట్టుగా నేను చెప్పను ప్రభువా, నాకు తెలిసిందే చెప్తాను, తెలియకపోతే నేను నేర్చుకుంటాను ప్రభువా కదా. ఇలాగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ఒక్క నిమిషమే, ఎక్కువసేపు కాదు, ఒక్క నిమిషం. మళ్ళీ మీరు దేవునితో తీర్మానం చేసుకున్న పక్కన వాళ్ళు చెప్తే మీరు వినకూడదు, సరేనా? పక్కన వాళ్ళు చెప్తే వినకూడదు. సరే, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, బిడ్డలు ఇంతవరకు నాయన నిన్నటి ఈ దినము ప్రభువా మీ సన్నిధిలో వాక్యం వింటూ వచ్చారు. ఆత్మీయంగా మీ దాసులను బలపరిచిన నిమిత్తము, మీ దాసులను రప్పించినందుకు వందనాలు ప్రభా. యవన బిడ్డలు పరిశుద్ధ గ్రంథము మీరు మాకు అనుగ్రహించిన వాటిలో కొన్ని సంగతులు మేము తెలుసుకున్నానికి ప్రభా మాకేమీ తెలియదు, అయితే ప్రభా తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బిడ్డల ప్రభా ఉత్సాహంగా ఉన్నారు, దీవించి ఆస్వాదించండి. మంచి ఆత్మీయమైనటువంటి భవిష్యత్తు ప్రభా మీ బిడ్డలకు అనుగ్రహించమని అల్పుడైన నన్ను కూడా మీ జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభువు నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పినట్లుగానే తీర్మానం చేసుకున్నారా? ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబిచ్చి మీరు తీర్మానం చేసుకున్నట్లు ప్రభు నడిపించిన గాక. ప్రైజులు మరి పిల్లలు ఆన్సర్ చెప్పినప్పుడు ప్రైజులు ఇవ్వడానికి అన్న తిమోతి అన్న వస్తారు పిట్టల వ్యాపారం నుంచి. తిమోతి అన్న ప్రైజులు ఇవ్వడానికి రావాలి, ఇక్కడికి రండి. పదే అడుగుతాను, నిన్న 20 అడిగాను, 8, 9 ఆన్సర్లు చేశారు. ఈరోజు 10 అడుగుతాను, చాలా సులువుగా అడుగుతా. నిన్న కష్టం అనిపించిందా, ఈజీగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయి కదా. అబ్బా, మరి కష్టం అంటే ఇష్టమైన కష్టాన్ని ఎలా భావిస్తామో ఇష్టంగా భావిస్తాం. సో అలాగా దేవుని వాక్యాన్ని ఇష్టంగా భావించి ఒకవేళ తెలియకపోయినా నోట్ చేసుకొని, సరేనా, మీకోసం దేవుడు ఏర్పాటు చేయబడిన క్విజ్ కార్యక్రమంలో కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. మొట్టమొదటిగా 10 క్వశ్చన్స్ అడుగుతాను, బ్రదర్స్ అడుగుతాను. ఆన్సర్ మీకు తెలిస్తే చేయొద్దండి, కూర్చొని చెప్తే మాత్రమే మీకు ప్రైజ్ ఇవ్వబడదు. మీకు తెలిస్తే చేయొద్దండి, అప్పుడు మీకు పావు గంటలో సరే, పావు గంటలో ముగిచ్చేస్తాను. లేట్ చేయొద్దు, తెలిస్తే చేయొద్దండి. నేను ఎవరిని అడుగుతానో వారే చెప్పండి, సరేనా? మొట్టమొదటిగా బ్రదర్స్, జీవము గల సంఘములో మనం ఎట్లు ఉండాలి అని ఎవరితో చెప్తున్నట్లుగా ఉత్తరం రాశారు. ఉదయాన్నే మీరు వాక్యం విన్నారు, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎట్లుండాలి కదా. ఎవరితో చెప్పారు?
బైబిల్ తీస్తే పౌలు తిమోతితో చెప్పాడు. ఏ పత్రిక రాస్తూ చెప్పాడు? మొదటి పత్రిక అధ్యాయము అన్ని నోటితో చెప్పు, ఇది ఏళ్ళతో చూపిస్తున్నావు ఎందుకు? 3 అన్నది రాదా? 3వ అధ్యాయం. నెక్స్ట్ రెఫరెన్స్ చెప్పగలవా? వచ్చినాం గుర్తుపెట్టుకోవాలి. అవి రెఫరెన్స్ చాలా ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. అంత కరెక్ట్ చెప్పావు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చెప్తారు. రా తమ్ముడు. ఏ ఊరు, ఏం పేరు? అజయ్, కండవల్లి, తూర్పుగోదావరి జిల్లా. మీది వెస్ట్ గోదావరా? తూర్పుగోదావరి జిల్లా. రైట్, తీసుకుంటాం. ఇప్పుడు సిస్టర్స్కి ఎన్ని దుప్పట్లు కప్పినా వెచ్చదనము పొందలేని రాజు ఎవరు? చెప్పాలి. నువ్వు చెప్పమ్మా. దావీదు. నీకు ప్రైజ్ ఇస్తాము. వీలైతే రెఫరెన్స్ చెప్పగలవా? ఎక్కడుందో? 1:1 సామ్యుయేలా 1:1 మొదటి రాజులు 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నా వచ్చి తీసుకుందాం. డీసీ పల్లె. ఈ పేరమ్మా ప్రీతి డీసీ పల్లి, నెల్లూరు జిల్లా. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ బ్రదర్స్కి ఎలీషాను ఎగతాళి చేసిన 42 మంది బాలులను ఎవరు చంపారు? వాళ్ళు చెప్పాలి, పురుషులు చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెయ్యి పైకెత్తితే పైకిలే చెప్పాలి. ఏంటయ్యి? ఆడోళ్ళ? గట్టిగా చెప్పు. ఆడ ఎలుక బంట్లు. కరెక్టేనా? మీరు కండవాళ్ళు ఏంటి యాక్షన్ చేస్తున్నారు? ఆయన ఎలాగన్నాడు, ఈయన ఎలాగ అంటున్నాడు. ఆన్సర్ కరెక్ట్గా క్లారిటీగా చెప్పాలి. ఏంటిది? ఆడ ఎలుక బంట్లు 2. రా. ఎందుకు అంత భయపడిపోతున్నావు? ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? కండవల్లి. రైట్, తీసుకో. నెక్స్ట్ సిస్టర్స్కి ఆదాము పేరుతో మొదలయ్యే పుస్తకం ఏది? చెప్పమ్మా. ఆది కాండమా? అబ్సల్యూట్లీ రాంగ్. కూర్చోమ్మా. కండవల్లికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ నేను ఒకసారి అడిగాను, కండవల్లిని అడిగాను. అక్కడ అడిగేసాను, నెడదవోళ్ళు ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళకి. అమ్మా అపోస్తల కార్యం ఉందా చూడు ఒకసారి. కండవల్లి ఒకసారి ఆగుతారా? ఆవేశపడకండి. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. అమ్మా ఇంక నువ్వు చెప్పకమ్మా, కూర్చో. ఆమోస్ కాదు. కండవాళ్ళు ముందు చెయ్యి ఎవరెత్తారు? సర్లే అమ్మాయికి ఇద్దాంలే. నేను మీకు వచ్చాయి కదా, పోన్లే కండవాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. మొదటి దినవృత్తాంతం. రెఫరెన్స్ చెప్పగలవమ్మా? 1వ అధ్యాయము 1వ వచనం. మొదటి దినవృత్తాంతాలు రండి, మీరు నోట్ చేసుకోండి అమ్మా. మొదటి దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదాం అనే పేరుతో ఆ పుస్తకం ప్రారంభమవుతుంది. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు బ్రదర్స్కి సొలొమోను మందిరము ఎక్కడ నిర్మించాడు? స్థలము. యెరూషలేం మందిరం. యెరూషలేములో చెప్పేసాను ఆన్సర్. సొలొమోను కాదులేండి, అది కాదు ఆన్సర్, అది కాదు. చెప్పన్నా
వైట్ టీషర్ట్ అన్న, షర్ట్ అన్న, ఓకే. అరుణ కల్లము, అంటే వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు స్థలం ఒకటే, పేర్లు కొంచెం అంటే వాక్యానుసారంగా ఉండాలి. అది ఇంకో పేరు చెప్పు అన్న. చాలా ఆసక్తిగా నేను కూడా చెప్పారు. అయితే మీకు చిన్న క్లూ ఇస్తా, మీ వరకే, పెద్దవారు కాబట్టి, సరేనా? అబ్రహాము, ఇస్సాకు. ఇంక చెప్పండి, ఇంక క్లూ ఇవ్వను. కొంచెం చెప్పండి, ఇంకో క్లూ ఇవ్వనా? ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి. ఇంకో క్లూ ఇవ్వమంటే ఇస్తా. ఇంకో క్లూ ఇస్తాను. గాడిద ఎక్కని ప్రదేశము. మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద సొలొమోను మందిరం కడతాడు. 2వ దినవృత్తాంతాలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఓకేనా? థ్యాంక్ యూ. నిన్న చెప్పేశారు. నాటి ఇప్పుడు సిస్టర్స్కి, నెహెమ్యా షూషాను కోటలో ఏం పని చేసేవాడు? వాళ్ళకి ఇద్దామమ్మా, మీరు కండవాళ్ళ లాగండమ్మా. ఆ చివరి చెప్పక్క, పొద్దున విన్నారా? కొంచెం ఎస్ కరెక్ట్. రాజుకి గిన్నె అందించేవారు. రామ వచ్చి తీసుకో. ఎప్పుడు విన్నారు ఇది? ఈరోజు విన్నారా? ఈరోజు వినలేదు కదా? ఈరోజు విన్నారా? ఇంతకు ముందు చదివారా? తీసుకోండి. మీ పేరు చెప్పండి అక్క. శాంతి. ప్రశాంతమే కదా జీవితం? ఓకే, రైట్. ఏ ఊరా? మీ ఊరేనా? ఆత్మకూరు. ఓకే, ఆత్మకూరు స్థానిక మందిరం. అన్న కూడా వచ్చింది ఏరి పాపం. జోష్ అన్న వింటున్నారా? ఓకే అన్న, మీ మందిరానికి ఒక సిస్టర్ గారు చెప్పారు. రైట్, మంచిది. ఇప్పుడు బ్రదర్స్కి, ఎస్తేరు తండ్రి ఎవరు? ఎస్తేరు తండ్రి ఎవరు? ఆయన పేరు చెప్పండి. ఎస్తేరు తండ్రి పేరు చెప్తే చాలు. ఇది అది చెప్పుకుంటే నాకు తీర్మానం చేస్తుంది. మీరు ఒకరోజు చెప్పుకోకూడదు. ఎస్తేరు తండ్రి మీకు రిపీట్ అవుతుందేమో, అది మీరు రెడీ పెట్టుకోండి మైండ్లో. ఓకేనా? పాస్. సిస్టర్స్ చెప్పండి. మళ్ళీ అమ్మా మొర్దుకై పెనతండ్రి కాదు, కూర్చోమ్మా. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఈ సంగీత విద్వాంసులు అసలు మొహం కూడా చూడట్లేదు. ఫోన్లో ఆయన సెర్చ్ చేస్తున్నాడు. ఆన్సర్ చెప్పు మరి. చెప్పరా కండవాళ్ళు చెప్తాను నేను ఎందుకని. సరే, నోట్ చేసుకోండి. చెప్పండి అన్న. అబీహయిలు ఎస్తేరు తండ్రి పేరు. ఎస్తేరు అందము 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. క్విజ్ మాస్టర్కే, నేను కూడా చాలా వచ్చాయి క్విజ్ మాస్టర్కి. నెక్స్ట్ మీకే, వారు చెప్పలేదు కాబట్టి మీకే. ముత్యము కంటే శ్రేష్టమైనది ఏంటి? ఏంది? మీ భాషలో ఏందని చెప్పాలి. చెప్పమ్మా, ఆవేశం సార్ చెప్పమ్మా. ఏ స్త్రీ అమ్మా?
కూర్చో. మీరు ఎవరైనా చెప్పగలరా? ముత్యము కంటే శ్రేష్టమైనది ఏమిటి? పాస్. మీరు చెప్పండి. బావమరుదులు మాట్లాడుకొని చెప్పేసుకుంటున్నారు, నాకు అర్థమైపోయింది ఇక్కడ. చెప్పు తమ్ముడు. మంచి పేరు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కాదు, కూర్చో. ఇంకా ఇది కూడా నాకేనా? ఆల్రెడీ నీకు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ లేదు, అయినా చెప్పు ఒకసారి. ఎవరు చెప్పారు చెప్పు, కరెక్ట్గా చెప్పారు నాకు. జ్ఞానం అని ఎవరు చెప్పారు? కరెక్ట్గా చెప్తే వాళ్ళు కూడా ప్రైజ్ ఇస్తా. నేను చెప్పానా బావమరుదులు మాట్లాడుకుంటున్నారని? నిన్న నాకు వచ్చేయి బావగారు ఈరోజు మీరు పొందండి అని చెప్పి అని అందిస్తున్నారు. అందించకూడదు. అదే ముత్యము కంటే శ్రేష్టమైనది జ్ఞానము. సామెతలు 8:11. ఆయన ఎనికి చెప్పాడు కాబట్టి నేను ఫస్ట్లో చెప్పాను ఎవరికి ప్రైజ్ ఇవ్వబడదని. మీరు దేవుని లెక్కపు చెప్పుకోవాలి, ప్రార్థన చేసుకున్నారు. నేను అందుకే ముందే చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఛాన్స్ ఇస్తున్నాను. జుట్టు పొడవైన వాడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు? కరెక్ట్ చెప్తావా? చెప్పు. సంసోను కాదు, కూర్చో. అబ్షాలోము రా. ఆ జుట్టు గురించి కదా చచ్చిపోతాం, అంతేనా? అది నెక్స్ట్ ఇప్పుడు బ్రదర్స్కి లాస్ట్. సహించిన వారమైతే ఏమవుతాం? మీరు కూర్చొని చెప్తే ఎలాగా? దేవునితో కూడా వెళ్తామని ఉందా? దేవునితో ఉంటామన్నది రాంగు. కరెక్టే చెప్పాలి. దేవునితో ఉంటా ఏం చేస్తాం? పార పని చేస్తామా? గడ్డపార తవ్వుతామా? కొండలు తవ్వుతామా? ఏం చేస్తాం? అక్కడ ఏం చేస్తామని ఉంటుంది. చెప్పండి, పర్లేదు చెప్పండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. రండి తీసుకోండి. ఒక్క ప్రైజ్ మిగిలిపోయింది. అడగనా? రెండు అడిగానా? రెండు త్వరగా అడిగేస్తా. ఓకే, అదొక వేస్ట్ అయిపోతుంది. మీది వేస్ట్ అయింది ఇక్కడ. ఇంక రెండు అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. ఆదికాండము 1వ అధ్యాయంలో స్త్రీలు కనబడతారు. ఎంతమంది స్త్రీలు కనబడతారు అక్కడ? అంటే మనం చదువుతున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పద్దు, సంఖ్య చెప్పండి చాలు. మత్తయి వార్తలో ఆదికాండం కాదు. మీరు ఆదికాండం తీసి చూస్తున్నారా? కాదు కదా, చూడకండి. మత్తయి వార్తలో అది. మత్తయి వార్తలో యేసుక్రీస్తు ప్రభు వంశావళి, అబ్రహాము మొదలుకొని అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది కదా. సో ఎంతమంది స్త్రీలు కనపడతారు అక్కడ? చెప్పమ్మా, సంఖ్య చెప్పు, పైకిలే చెప్పాలి. అంటే అమ్మాయికి రావట్లేదు, పక్కన ఎవరు అందించారన్న. మరి చెప్పొచ్చు కదా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు.
ముగ్గురు కాదమ్మా, కూర్చో. చెప్పమ్మా, బయట నుంచే చెప్పచ్చు. 5గురు, రైట్, కరెక్ట్ రా. మీ తర్వాత చూసుకోండి, 5గురు కనబడతారు. లాస్ట్ అండ్ ఫైనల్. ఇది బ్రదర్స్ అని సిస్టర్స్ అని కాదు, ఎవరికి తెలిస్తే వాళ్ళు చేయొద్దండి. ఓకే అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్. పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ చదివారా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎవరైనా అందరూ చదివారు కదా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివారు. సరే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవకపోయినా మలాకి పుస్తకం నుంచి మరలా మత్తయి సువార్త, ఈ 2 చాప్టర్లు, ఈ 2 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు కదా? సరే, ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది. ఏంటో చెప్పండి నాకు. చెప్తామండి. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లోనే మలాకీకి మత్తయి సువార్తకి మధ్య పేజీలో ఆ తల్లి తీసేస్తుంది. అమ్మా, కొత్త నిబంధన కాదమ్మా, మధ్యలో. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఉండేది. కొత్త నిబంధన ఎలా అవుతుంది? కీర్తనలు ఎలాగంటారు మళ్ళీ? అక్కడ ఒక ఖాళీ పేజీ ఉంటుంది. ఆ ఖాళీ, అమ్మా నువ్వు లేమ్మా, నన్ను చెప్పనట్లేదు. చెప్పమ్మా. ఎవరు? మిరియామ్మ గారు చెప్పండి. మోషే అక్క కదా? చెప్పమ్మా. చెప్తానన్నా కానీ టైం వేస్ట్ అయిపోతుంది. నవ్వుకొని చెప్పండి. చెప్పు, నిలబడి చెప్తే చెప్పు, నవ్వుకొని. సమాప్తమైంది. అసలు ఉందా మాట అక్కడ? కంగారు పెట్టేసిందా మీ అక్క? అసలు అందుకే ఆ మిరియామ్ కూడా ఆలోచించుకుంటే ఏదో అనేసి తెచ్చుకుంది. టైం అయిపోతుంది. రైట్. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? ఎవరు? చెప్పు. ఈయన నిదానం, స్లో, అసలు మాట్లాడరావు ఈయనకి. దగ్గరగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గూర్చిన, కరెక్ట్. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకున్నావా? చేయను. అది సమాప్తమైంది. రైట్. ఇంతటితో మరి క్విజ్ కార్యక్రమము క్లోజ్ చేస్తున్నాము. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం వింటాం. మీకు వచ్చిన ప్రైజులన్నీ కూడా మీకు కనపడకుండా పెట్టండి, మనసంతా మీద ఉంటుంది. సరే, ఇప్పుడు వాక్యం విందామా? సమాప్తం అని చెప్పేసి ఆపేద్దామా? వాళ్ళు ఇంకా నవ్వే ఆగట్లేదు. వాళ్ళకి మీరు నవ్వకండి, వాళ్ళు నేను నవ్వుతాను. సరే, ఇంకా నవ్వకూడదు ప్రభు సన్నిధి. రైట్. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 2వ గ్రంథం 3వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. తరువాత అందరు తీశారా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభుల తండ్రి, పరిశుద్ధుడా, మరొక సరుందనాలు నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని 2వ దినము కూడా యవనస్తులు కూడా మీకు కూడా వచ్చేటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ సమయం కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానంతో నింపండి. నేను నీ దాసుని నేను ఖాళీ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఇస్తే తప్ప నీ ప్రజలతో పంచుకోలేని వాడిని. మాకు అవసరమైన సంగతులు బోధించి కాని సంగతుల నుండి దూరపరిచి సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించండి. ఏ బైబిల్ జ్ఞానం కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకు తీసుకురాబడకుండా
యవనస్తులైన వారు లోకమందున దుష్టత్వం నుండి తప్పించబడి నీ మహిమార్థమే రాబో దినాల్లో సంఘంలో నుండి వాడబడి నిమిత్తమై తమ్మును తాము రక్షించుకున్నట్టు మాత్రమే గాక వారి విషయమే దేవుని చిత్తము నెరవేర్చిన నిమిత్తమై మీరే వారికి అవసరమైన సంగతులు మీ దాసును ఉపయోగించిన మాట్లాడమని మీ వైపు చూసి యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఏముంది? 3వ అధ్యాయంలో ఏం కట్టారు? దేవుని మందిరం కట్టారు. ఎవరు కట్టారు? ఎవరికి కట్టాడు? అక్కడ దేవునికి ఉందా? యెహోవాకని లేదా? యెహోవాకు ఉంది. కాబట్టి ఇది మనం జాగ్రత్త పడాలి. దేవుడు అంటే ఎవరెవరు? తండ్రి, కుమారుడు. అంటే ఏ స్థలంలో ఏ దేవుడో అంటే ఎల్కేజీలో ఒకలా ఉంటుంది మన లెవెల్, పైకి వెళ్ళే కొద్ది మారుతాయి కదా. ఉదాహరణకి చిన్నప్పుడు అడిగితే సూర్యుడు ఎటు వస్తాడు అంటే ఏంటని చెప్తాం? పొద్దున్న తూర్పునని చెప్తాం. పెద్దయ్యాక అదే క్వశ్చన్ అడిగితే సూర్యుడు ఏ వైపు వస్తాడు ఉదయకాలం? పెద్దయ్యకు కూడా తూర్పునే వస్తాడా? చెప్పట్లేదేంటి యవనస్తులు? చిన్నప్పుడు సూర్యుడు వస్తాడు ఎక్కడ? తూర్పున వస్తాడు. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు ఏడు వస్తాడు? తూర్పున వస్తాడా? సూర్యుడు ఎటు వెళ్ళడు, భూమి తిరుగుతుంది. పెద్దయ్యాక ఆన్సర్ మారిందా లేదా? అంతే కదా, అవునా కదా? చెప్పరేంటి? అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. పెద్దయ్యాక చిన్నప్పుడు ఎల్కేజీలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో రాస్తే టిక్ ఇచ్చి 100 మార్కులు వేస్తారు. అదే ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగితే 0 వేస్తారు. సూర్యుడు ఎక్కడికి కదలడు, భూమి తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు ఉదయించే వైపుని తూర్పు దిక్కని పిలుస్తారు. అలాగే వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు స్పష్టత చాలా అవసరం, ప్రాముఖ్యంగా యవనస్తులకి. చిన్ననాటి నుండి నేర్చుకుంటే తప్ప పెద్ద అయిన తర్వాత ఈ సంగతులు అర్థం కావు. అంతేకాదు, ఇప్పుడు నేను వర్తమానం ఏమీ ఇవ్వడానికి రాలేదు, ఎప్పుడు మాదిరిగా మీతో మాట్లాడించడానికి వచ్చాను. ఎందుకంటే మాకు కూడా టైం అవుతుంది, మేము కూడా వెళ్ళాలి. వర్తమానం ఇస్తే నిన్న అంతేంది, టైం ఎంతైంది? నిన్న ఎన్నింటికి క్లోజ్ చేసాం? వర్తమానం ఇస్తే 7 అవుద్ది. మరి ఏది కావాలి చెప్పండి ఇప్పుడు మీకు? ఎలాగ వెళ్ళిపోతాం కదా, వర్తమానం అడుగుతారు. సరే ఆ మందిరాన్ని ఎక్కడ కట్టారు? ఇందాక చెప్పారు కదా అన్న, అన్నీ చెప్పాడు అన్న. అన్నీ చెప్పాలి ఇప్పుడు మీరు. మోరియా పర్వతం, ఇంకా అన్న చెప్పాడు ఇందాక అన్నీ. అదే వర్తమానం, ఇంకేం లేదు. సిద్ధపడిన వర్తమానం ఏం కాదు ఇది, ఎప్పటికప్పుడు ప్రభు ఇస్తాడు అంతే. ఇంకేముంది? వర్ణానికి వెళ్ళాం దావీదికి. అది దావీదు విషయంలో సమూయేలు చివరి గ్రంథంలో 2వ సమూయేలు చివరి అధ్యాయంలో ఉంది. చివరి అధ్యాయంలోనే ఆ దూతను కనుగొన్నాడు, అక్కడ బలర్పించాడు, ఆ కళ్ళని డబ్బులు కట్టాడు, ఆ స్థలాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. మరి మోరియా పర్వతం ఎక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు? దాన్ని అన్న క్లూ ఇచ్చాడు కదా, రెఫరెన్స్. మోరియా పర్వతం రెఫరెన్స్ అబ్రహాము, ఇస్సాకు అన్నాడు కదా. ఆదికాండం 22 డైరెక్ట్ వెళ్ళిపోవాలి మీరు. అట్లా బైబిల్లోకి మీ మైండ్ వెళ్ళిపోవాలి. ఎలాగూ దేవుని సంకల్పాలు ఉంటాయంటే, మందిరమును గూర్చిన ప్రత్యక్షత మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వబడింది? డైరెక్ట్గా. ఎందుకంటే ఉదయకాలం మొదలుకొని నిన్నటి నుంచి సంఘమును గూర్చి ఈ ఉదయకాలము దేవుని మందిరాన్ని తిరిగి కట్టేదాన్ని గురించి మాట్లాడబడుతూ వస్తుంది మనకు దేవుని వాక్యం. సరే, క్విజ్లో కూడా దాన్ని మాట్లాడారు కాబట్టి మనం జస్ట్ దాన్ని గ్రహింపులోకి వెళ్దాం. మొట్టమొదటి దేవుని మందిర ప్రత్యక్షత బైబిల్లో ఎక్కడుంది? క్విజ్ కాదు, ఏమి గిఫ్ట్లు ఇవ్వం కానీ చెప్పండి, తెలిసింది చెప్పండి. దీనికి కూడా క్లూ కావాలా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఎవరు? యాకోబు ప్రత్యక్షత. ఎక్కడ? బేతేలు. రెఫరెన్స్ ఎక్కడ? ఆదికాండం. మీరు చెప్ప, క్విజ్ మాస్టర్ చెప్తే అలాగే. ఆదికాండం 28వ అధ్యాయం కదా. అయితే అంతకంటే ముందు స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తా. ఎక్కడ సిద్ధపరిచాడంటే ఆదికాండము ఇందాక మీరు చెప్పినట్టుగా 22వ అధ్యాయంలో అబ్రహాముని టెస్ట్ చేసుకుంటా వచ్చి అప్పుడు సిద్ధపరిచాడు. చాలా వాటి నుంచి వేరుపరిచాడు కదా. 12వ అధ్యాయం ఇంకా 11లోనే పిలిచాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ప్రకారం పిలిచిన దేవుడు 12లో ప్రత్యేకపరిచాడు, బయటికి తెచ్చాడు ఇంట్లో నుంచి. కానీ కూడా ఎవరు వచ్చారు? తండ్రి వచ్చాడు.
తండ్రి ఉన్నాడు కాబట్టి దేశాన్ని వదిలి వెళ్ళలేకపోయారు. ఎక్కడున్నారు వారు? ఎక్కడికి వచ్చి కాపురం ఉన్నారు? ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలీదా? 11వ అధ్యాయంలో ఎక్కడ కాపురం ఉన్నారు? 12కి వచ్చేసరికి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు స్టెఫెను, మన పితరుడైన అబ్రాహాము ఆయన మెసొపొతామియాలో ప్రత్యక్షమయ్యాడు. దానికంటే ముందు ఎక్కడున్నాడని రాయబడింది చెప్పారు కదా, హారాన్లో ఉన్నాడు. ఇంకా దేశం దాటలే. దేవుడే దాటిచ్చాడు. తండ్రి చనిపోయాడు. దాటించిన తర్వాత ఇంకెవరు వచ్చారు కూడా? లోతు వచ్చాడు. 13వ అధ్యాయంలో లోతు నుండి అబ్రాహాముని ఏం చేశాడు? వేరుపరిచాడు. 13వ అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా, ఆది కారణం. లోతు అబ్రాహాముని వేరైన తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఆ తర్వాత అంతకుముందు ఉన్న ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులోంచి ఎవరిని తెచ్చాడు? హాగరుని తెచ్చాడు. ఇట్లా ప్రతిదాన్ని సెపరేట్ చేసుకుంటూ వచ్చి 22వ అధ్యాయంలో తాను ప్రేమించిన ఒక్కడైన కుమారుడైన ఇస్సాకును సెపరేట్ చేశాడు. అక్కడ మాట్లాడుతున్నాడు 22వ అధ్యాయంలో ఏమని? నేను నీకు చూపించే కొండల్లో ఒకదాని మీద నీ కుమారుని నాకేం చేయాలా? నీ ఒక్కడైన కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకును బలర్పించాలి. దానికి అబ్రహాము ప్రిపేర్ అయిపోయాడు, సిద్ధంగా వెళ్ళాడు. అప్పుడు ఇవన్నీ తెలిసిన కథే కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. అప్పుడు ఏమడిగాడు ఇస్సాకు? ఏమడిగాడు? పైకి వెళ్తుంటే ఇస్సాకు పైకి వెళ్తుంటే అబ్రహాముని ఏమడిగాడు? నాన్న, తండ్రి, ఏమున్నాయి? కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. దానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా ఈరే అన్నాడు. ఆ దినాన దేవుడు చూసుకుంటాడన్న దేవుని అబ్రహాం విశ్వాసాన్ని గణపరిచి దేవుడు ఇష్టపూర్వకంగా చంపడానికి వెళ్తుంటే అబ్రహమా నువ్వేం చేయాలి? ఇప్పుడు కత్తిపడే అక్కడ సిద్ధపరిచాను. ఏంటది? నిజానికి అక్కడ పొట్టేలేమి లేదు, కానీ చూపించాడు. అందుకే అబ్రహాము సామాన్యుడు ఏం కాదు. ముందే పైన పొట్టేలు ఉంటే చాలా సెన్స్ చేయగలడు, చేయలేదు. అందుకే రోమాపత్రికలో అబ్రహాముకి దేవుడంటే ఏంటంటే 2 మాటలు చెప్తాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసాన్ని బట్టి మీరే చూసి చెప్పండి. అబ్రహాం ఏమంటున్నాడు? దేవుడంటే ఎవరు? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అని ఉంటుంది. మీరే చూసి చెప్పండి. కనబడలేదా? చదవండి. దేవుని ఎదుట. దేవుడంటే ఎవరు అబ్రహాంకి? మృతులను సజీవులుగా చేయవాడు. రెండోది, అక్కడ పొట్టేలు లేదు కానీ ఉన్నట్టు చూపించాడు. ఇస్సాకు చంపాడు విశ్వాసాన్ని బట్టి. మరలా ఏం చేశాడు? మృతులను చదివారు కదా, అక్కడ సొంతంగా చెప్పకూడదు ఎప్పుడు. మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చూపించాడు. అక్కడ ఈ ప్రత్యక్షతల్లో దేవుని మందిరాన్ని ఏర్పరుస్తున్నాడు. ఏ మందిరం అది? ఉదయకాలం చెప్పాడు కదన్నా, అంకుల్ చెప్తే ఏమని చెప్పాడు? పాత నిబంధనలో దేవుని మందిరం కట్టడం, కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మందిరంగా నిన్ను నన్ను కట్టాడు. దానికి మూలం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇస్సాకుకు సాదృశ్య రూపకంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో దేవదూతల స్వభావం ధరించుకొనక ఏ స్వభావం ధరించుకున్నాడు? చాలా స్పీడ్గా ఉండాలి. మీరు ఎంత స్లోగా ఉంటారా? అక్కడ సుధా తప్ప ఎవరు చెప్పట్లేదు. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఎన్నో వచ్చిన 17, అది కూడా 16. ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకుని అబ్రహాము ఇస్సాకు స్వభావాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనని జ్ఞాపకం చేస్తున్నట్టు మందిరం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఈ మందిరాన్ని భౌతికంగా నిర్మించేదాని కొరకే దేవుడు ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడు? అబ్రహాముని ఏర్పరచుకొని సిద్ధపరిచి, స్థలాన్ని సిద్ధపరిచి, అక్కడ పేరేంటి? యెహోవా. అది కానీ 22 యెహోవా ఈరేగా నిర్ణయించుకున్న చోట ఇప్పుడు తర్వాత అబ్రహాము కుమారుడైన మత్తయి సువార్త 1:1 ఏంటి? మళ్ళీ మొదటి నేను చెప్పండి. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన, మళ్ళీ దావీదుకు చూపించాడు. అక్కడ దావీదుకు తన జీవితంలో పరీక్ష పెట్టి సాతాను ద్వారా ప్రేరేపించాడు, తప్పు చేసిన ఇశ్రాయేలుని చంపాడు. రెఫరెన్స్ చూపించండి. కానీ ఇప్పుడు దేవుని దూతను కనుగొంటూ వెళ్ళి కళ్ళెం చూపించాడు. ఆ కళ్ళెమ్మకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పరిచింది నేను కోరుకున్న స్థలం షాలేం, దేవుని సమాధానం అన్నాడు. అక్కడ
సొలొమోను దగ్గరికి వచ్చేసరికి దానికి పేరేమని పెట్టాం ఇప్పుడు? మోరియా పర్వతం అన్నాడు. దావీదు సిద్ధపరిచిన స్థలానికి ఏమైనా ఉంది అక్కడ పేరు? చదివాం కదా దినవృత్తాంతాల గ్రంథం. కళ్ళెం ఉంది. ఏ కళ్ళెం అది? వర్ణాన్ కళ్ళెం. మెట్టుకు ఈ ఉద్దేశముతో, దేవుని మందిరము నిర్మాణం యొక్క ఉద్దేశముతో ఆది కారణము నుంచి అబ్రహాము నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షత యాకోబుకి ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం మన మోషేకి ఇచ్చాడు. ఇవన్నీ కలిపి సొలొమోను మందిరం కట్టాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మందిరముగా నిన్ను నన్ను నిర్మించుతున్న దేవుడు కూడా నీ విషయమై నా విషయమై ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఇదైనా నీవు నేను ఒకవేళ కండవల నుంచి వచ్చామో, లేదంటే వేరే వేరే గ్రామాల నుంచి వచ్చామో, ఆత్మకూరు నుంచి వచ్చామో, డీసీపల్ నుంచి, సమీప ప్రాంతాల నుంచి వచ్చామో, కావల నుంచి వచ్చామో, ఏ స్థలం నుంచి ఈ సమయం కొరకు ఇక్కడ చేర్చబడినా ఇదేదో సామాన్యంగా జరిగిపోయింది, దానికది జరిగిపోయింది కాదు. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం నీ ఏళ్ళకి కలిగి ఉండి ఒక దినాన్ని ఏర్పరిచి ఆ దినాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు ఏదో పొందాలని తెచ్చాడు. నేను ఒక ఉద్దేశం ఉంది. చూడండి, ఇక్కడ సొలొమోను మందిరం కట్టేశాడంటే దాని వెనకాల ఇంత చరిత్ర ఉంది. కాబట్టి నీ విషయమే నా విషయమే ప్రభువైన యేసుక్రీస్తు మొదటగా, తర్వాత అనేక మంది, నేను విన్నాం కదా మిషనరీ ఎవరు? విలియం కేరీ. లేదా బైబిల్ మంచి చేతిలో తెలుగులోకి వచ్చేది కాదు. మిషనరీల జీవిత అర్పణలు ఉన్నాయి. శిష్యులు అర్పించారు ప్రాణాలు, అపోస్తలులు అర్పించారు. ఈ తరంలోని దైవజనులు మన కొరకై శ్రమించారు. స్థానిక లేదంటే మన ఈ కాలంలో కూడా దైవ సేవకులు అనేక మంది పెద్దలైన వారు, తల్లిదండ్రులు, పెద్దలు శ్రమిస్తున్నారు ప్రభు కొరకే. ఆ కారణము చేత మాత్రమే దేవుని వాక్యంలో మనం ఈ దినాన నిలవగలుగుతున్నాం. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే పౌలు పలుమార్లు అంటాడు, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జాగ్రత్త చూడండి, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా అనుసరించండి, వారి ప్రవర్తన తలంచుకొనండి. ఇవన్నీ మాట్లాడతాడు. ఎబ్రీ పత్రికలు కూడా అవన్నీ స్పష్టంగా జ్ఞాపకం చేయబడతాయి. ఇవి లేకుండా గాల్లో కాదు. ఆత్మ సంబంధమైన పరిచర్యను బైబిల్ నేనున్నానంటే కాదు. ఎంత చరిత్ర ఉంటుంది వెనకాల, నీ విషయమే నా విషయమే. ఇప్పుడు దినాన్ని అదే జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఇంత చరిత్ర తర్వాత ఇంతమంది ప్రయాస ద్వారా దేవుని బిడ్డలుగా చేయటకు అవకాశం నీకు నాకు ఏర్పడితే, గత దినాల మాదిరి ఇప్పుడు ఏదో శ్రమలు లేవు మనకి ప్రభువును అనుసరించిన కారణాన్ని బట్టి. ఇప్పుడు స్వేచ్ఛ వాతావరణం ఉంది, ఇష్టపూర్వకంగా ప్రభువుని అంగీకరించవచ్చు. ఇలాంటప్పుడే మీకు తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభు మీ రక్షకుడని మీరు అంగీకరించకపోతే ఇంకా ఆత్మ సంబంధమైన మందిరంగా మీ ద్వారా ప్రభు పని ఎట్లా చేస్తాడు? బాల్యం నుండి దేవుని మందిరంలో పని చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, కూడికలకు వస్తున్నాం, చాలదు. తెలుసు మనకి యేసు ప్రభువులో రక్షణ ఉందని. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా ఇంకా రక్షణ పొందకపోతే ఇంకా ఆయన కొరకు నువ్వు పని ఏం చేస్తావు? అందుకే ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీ కొరకు దేవుడు పెట్టిన ఒక పని ఆగిపోయింది. అది జ్ఞాపకం పెట్టుకో. నేటికి నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావేమో. నీ కొరకే దేవుడు పెట్టిన పని ఒకటి నీవే చేయాలని పెట్టాడు. దేవుడు చేయగలడు, ఎవరితోనైనా చేయించగలడు, కానీ నీ కొరకు పెట్టాడు దాన్ని, అంతే. ప్రభు వెళ్ళవలసి వచ్చెను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎక్కడికి? సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళాడు కావాలని. ఎవరి కొరకు? సమరయ స్త్రీ కొరకు. ఒక్క ఆమెను రక్షించాడు. వారందరికీ రక్షణార్థంగా మార్పు చెందింది. ఇప్పుడు యేసు ప్రభువుని ఆహ్వానిస్తే కొన్ని దినాలు అక్కడ ఉంటే, ఇప్పుడు నీవు చెప్పిన మాట కాదు, ఇప్పుడు మా మట్టుకు మేము ఆయన చూసి ఆయన నమ్మం. ఈయన నిజముగా ఎవరైనా లోకరక్షకుడు. అట్నుంచి వస్తుంది సౌండ్, ఇటు రావట్లేదు, వాక్యం చదవట్లేదు అనమాట. అయితే కాబట్టి యవ్వన కాలంలోనే ఎక్కువ చదవాలి వాక్యం. మేము చదివాం కాబట్టి చెప్తున్నాం, చదవకుండా చెప్పట్లేదు. కాబట్టి దేవుని వాక్యం హృదయంలో పెట్టుకోవాలి. లేదంటే శత్రువుని మనం జయించలేం. శత్రువు ఎవరి మీద ఎక్కువ దాడి చేస్తాడంటే ఎవరి మీదే చేస్తాడు. అందుకే యోహాను పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఏమంటాడు? పెద్దలకు చెప్తాడు, పిల్లలకు చెప్తాడు, అందరికీ చెప్పి చివరికి యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించున్నారు, దేవుని వాక్యము మీలో నిలిచినది. వాక్యం బాగా చక్కగా చెప్పారు. హృదయంలో దాన్ని భద్రపరచుకోండి. ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో యవ్వన కాలంలో అనేక శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు 119వ కీర్తన ద్వారా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఎన్నో వచనం 11 9 ఏముంటుంది? యవ్వనులు దేని చేత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. కాబట్టి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. అందుకే క్రొత్త నిబంధన ముందు స్పష్టంగా రాశాడు. ఏమని?
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన నాకు చెప్పాడు కదా క్రొత్త నిబంధన, ఆయన గురించిన సాక్ష్యం అది. లేఖనాలన్నీ కూడా 19:10 ప్రకటన గ్రంథం చివరి మాట ఏముంది? ప్రవచన సారం యేసును గురించిన. అసలు బైబిల్ చదవట్లేదు మీరు. ప్రకటన 19:10 ఆఖరి మాట త్వరగా చదవండి, మాకు టైం అవుతుంది. దేవునికి నమస్కారం చేయము. ప్రకటన 19:10 చివరి మాట. యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచనసారం. లేఖనాల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉద్దేశం, సారం ఏంటంటే యేసును గుర్చిన సాక్ష్యం. జ్ఞానం కొరకు కాదు, వంశావళుల కొరకు కాదు, వేరే వేరే ధ్యానించడానికి కాదు. ప్రభు లేఖనాలు ఇచ్చింది దేని కొరకు? ఆయన నెరుగు నిమిత్తమై, ఆయన వలె మార్పు చెంది నిమిత్తమై దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అందుకే ఆత్మను గుర్చిన కొరింథీ 2:3 చివరి వచనంలో ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే చదవండి. అయితే కొరింథీ 2:3 మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుగా ఆత్మగానే చదవట్లేదు మీరు, కనీసం నాకు సపోర్ట్ ఇస్తారన్న. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే కొరింథీ 2:3 చివరి వచనం. ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే అలాగ మార్పు చెందిన నిమిత్తమే పరిశుద్ధ లేఖన కదా. మరి వాక్యం చదివి ఆత్మ ద్వారా గ్రహించి ప్రభు పని చేయ నిమిత్తమే దేవుడు నిన్ను నన్ను సంఘములో పెట్టగా, ఇప్పుడు నీవు నేను భూమి మీద తల్లిదండ్రులకు లోబడుతూ, అర్థమవుతుందా? ఎవరికి లోబడాలా? లోబడుతున్నారు అందరూ? నువ్వు లోబడుతున్నావా? మా మాట అయినా వాళ్ళ మాట ఏమంటుంది? అందరూ లోబడుతున్నారా? లోబడాలా. అలాగే మన చదువులు వదిలేసి మందిరానికి రమ్మని కాదు అర్థం. దాని విషయంలో ఎలా ఉండాలి? మనం నమ్మకంగా చదవాలి. మన స్థాయిలో మనం నమ్మకంగా ఉంటే సమయం వచ్చాక ఆయన పిలిచి ఆయన పనులు వాడుకుంటాడు. అలా చదవమన్నాం కదా అని చదువనే వంకతో మందిర పనులు మానేమని అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకిచ్చిన పనిలో. ఆ తర్వాత మన డబ్బు ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి, మన సమయం ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఇది దేవుని మందిరం అంటే. క్రీస్తు శరీరం అంటే ఏంటంటే వేరు వేరు అవయవాలు కదా. ఇప్పుడు కొన్ని అవయవాలు ఉన్నాయి, అవి బలహీనంగా ఆహారం తీసుకోలేవు. ఉదాహరణకి మణిపూర్ ఉంది, ఇప్పుడు దానిలో క్రైస్తవులు ఉన్నారు, హింసలు గుండా వెళ్తున్నారు. వారికి ఇప్పుడు వాక్యం యొక్క బలం తీసుకోవడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ అట్లా వాక్యమును స్వీకరించడానికి వారికి లేదు అవకాశం. కానీ వారు దేనిలో భాగం? క్రీస్తు శరీరములో. మరి వారికి శక్తి ఎలా వెళ్తుంది? ఆత్మ సంబంధమైన శక్తిని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలా వెళ్తుంది? నీకు నాకు స్వేచ్ఛ ఉంది కదా. మనం బలం పొందితే అంటే ఏంటి? మన బైబిల్ స్టడీస్ ఉంటాయి, మన ప్రార్థనా కోడికలు ఉంటాయి, సమాజంగా కొడతాం. మనకే అనుకుంటే నేను బాగున్నాను, నేను శుద్ధీకరించుకున్నాను, నాకు సరిపోయింది కాదు. క్రీస్తు శరీరం అంటే నీవెంతగా వాక్యంలో బలపడతావో, నీవెంతగా ప్రార్థనలు ఉంటావో నీ బలం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఈ శరీరంలో నుండి వాళ్ళకి వెళ్తుంది. కొంతమంది బంధించబడి ఉంటారు, కొంతమంది చెరసాల్లో ఉంటారు ప్రభు నామాన్ని బట్టి. వారి బలం ఎక్కడి నుంచి వెళ్తుంది? వాళ్ళ వాక్యం చదువుకోవడానికి ఉండదు వారికి. అలాంటి వారికి బలము నీ నుంచి నా నుంచి వెళ్ళాలంటే మనం వారి స్పర్శ ఉండాలా. మనం దేంతో ఉన్నాం? హెబ్రీ పత్రిక 12:2 చదవండి. 13:2 హెబ్రీ పత్రిక. త్వరగా బ్రదర్స్ ఎవరైనా చదవండి. మీరును బ్రదర్స్ చదవనివ్వండి, మా వాళ్ళు కొంచెం రెస్ట్లోకి వెళ్ళారు. మీరును వారితో కూడా. బాబోయ్ ఎంతసేపు ఏంట్రా బాబు? హెబ్రీ పత్రిక కొత్త నిబంధనే కదా, పొద్దు ఆమోసో జఫన్యా అంటే అనుకోవచ్చు. మీరును వారితో కూడా బంధించబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరముతో ఉన్నారు కనుక ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? కష్టములు. అంటే అర్థం ఏంటంటే 2 అర్థాలు శరీరం అంటే. ఒకటి, శరీరంతో మీరున్నారు, నొప్పి ఏంటో బాధ ఏంటో మీకు తెలుసు. రెండవది, మీరు కూడా క్రీస్తు శరీరంతో ఉన్నారు. వాళ్ళకి నొప్పి వచ్చిందంటే నీకు నొప్పి వాళ్ళకి దెబ్బ తగిలిందంటే నీ నొప్పి రావాలా? అది అక్కడ చెప్తున్నాడు. మీరును శరీరముతో ఉన్నారు. ఆ సెన్స్ ఉంటే సమయాన్ని వ్యర్థపరచం మనం.
ఎప్పుడు దేవుని దైవిక బలాన్ని తీసుకుంటాం, ఎంత బలాన్ని తీసుకుంటామో ఆ బలం ఏమవుద్ది? ఇప్పుడు మిగిలిన అవయవాలు ఏవైతే బలము తీసుకోలేని స్థితిలో, వాక్యము చదువుకోలేని స్థితిలో, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంచబడ్డారు, వారికి బలమిచ్చలా. నేనేంటి, నా వల్ల ఏమవుద్దులే, నేను పెద్ద లెక్క ఏంటి అనుకుంటే ఏమీ అవ్వదు. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరుడు సహోదరి, నీ విషయమై నీవు బలము పొందని కారణాన్ని బట్టి నీ ద్వారా బలం వెళ్ళట్లేదు. అనేకులు నీవు ఆహారం సరిగా తీసుకొని కారణాన్ని బట్టి అనేకులు ఆకలిగొని ఉన్నారు నీ కొరకే. అందుకే మిషనరీల యొక్క జీవిత చరిత్ర చక్కగా చెప్పగలిగిన వారితో చెప్పేస్తున్నాం మీకు. ఉద్దేశం ఏమంటే వారి ద్వారా ఉజ్జీవింపబడి ప్రభు కొరకే మిమ్మల్ని మీరు సమర్పించుకొని, దేవుడు మీ జీవితాల్లో మీ కొరకే దేని నిమిత్తమై ఏర్పరచుకున్నాడో, ఏ పని నీ కొరకే పెట్టాడో దాన్ని సంపూర్తి చేయటం ద్వారా నీకు పరలోకంలో బహుమానం, భూమి మీద నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అలాగే నీ కొరకే అనేకులు ఉంచబడిన వారు రక్షణ పొందుతారు, వెలుగులోనికి వస్తారు. వాక్యం వినేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి అందుకే ఏర్పాటుని గురించి చెప్తున్నాం. అందుకే ప్రభు బహుశా ఇది జ్ఞాపకం చేశాడేమో దినవృత్తాంతాల గ్రంథంలో. ఊరికే సొలొమోను మందిరం కట్టేయడం కాదు, దాని వెనక అబ్రహాం నుంచి ప్రభు ఏం చేస్తున్నాడు? మార్గం సిద్ధపరచుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఎక్కువగా వాక్యం మీకు తెలిసిందే, కొత్తగా చెప్పేదే కాదు. కానీ మంచి తీర్మానం కలిగి ఉండు. వచ్చాం, చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాం, విజులో కూడా పాల్పంచుకున్నారు, సంతోషంగా, మంచిది. పాటలు చక్కగా నేర్చుకున్నారు, మంచిది. అయితే అంతటితో కాదు, నీ ఆత్మీయ జీవితం బాగుంటే మాత్రం కాదు, ఇతరుల కొరకై కూడా నీవు జీవించబద్ధుడవేను. నీ కొరకు ఆయన చనిపోయాడు, నీ కొరకు వారు ప్రాణాలు అర్పించారు, మిషనరీ కావచ్చు, పితరులు కావచ్చు. మరి నిన్ను పెట్టింది ఎందుకు? నీ తర్వాత తరం వారి కొరకే. ఎలాగున్నావు? నా మట్టుకు చాలా అనుకుంటున్నావా? ఇంకా నేనే బాగలేదు కదా అనుకుంటున్నావా? కాదు ప్రియుడా, నీ కొరకే చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి. అందుకే ఎఫెసీ పత్రిక 4:7 అయితే మనలో ప్రతి వానికిని దేవుడేమిచ్చాడు? కృప ఇచ్చాడు, తన వరము యొక్క పరిమాణం చొప్పున. అందరూ కలిసి చదవండి. ఎఫెసీ పత్రిక 4:7. ఎఫెసీ పత్రిక 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప, అందరికీ కృప ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే వరం ఎక్కువైతే కృప ఎక్కువ కావాలి, గుర్తుపెట్టుకోండి. వరం అంటే ఏం కాదు. కొరింథీ 1:12 కృపావరం అంటాడు. కృపావరం అంటే ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను కదా. కృపావరం అంటే ఏంటి? భాషలో మాట్లాడటమా, అరవడమా? కృపావరం అంటే ఏంటి చెప్పండి. నేను స్పష్టంగా చెప్పాను మీకు, చాలాసార్లు చెప్పాను యవనస్తుల కొడుకులు. ప్రతివాడికి కృపావరం ఉందంటే అర్థం ఏంటి? ప్రతివాడికి క్లూ ఇవ్వనా? అది కూడా రోమాపత్రిక 12 ఉంటుంది. అది ప్రతివానికి ఏమి ఇవ్వబడింది? పని ఇవ్వబడింది. మార్కు సువార్త 12 కూడా పనినే అఫీషియల్ లాంగ్వేజ్లో ఏం రాశాడు పౌలు? ఏమన్నాడు? కృపావరం అన్నాడు. కృపావరం అంటే ఏం కాదు, పని. పని లేనివాడు ఎవడలేడు. క్రీస్తు శరీరంలో ప్రతి అవయవానికి ఎలాగ పని ఉంటుందో క్రీస్తు శరీరంలో ప్రతి వాడికి పని ఉంటుంది. ఆ పని ఎవరిచ్చారు? మీరు చదివారు కదా ఇప్పుడు. మనలో ప్రతివానికి ఎఫెసీ 4:7 క్రీస్తు ఇచ్చాడు. మనుషులు ఇచ్చింది కాదు, పాస్టర్లు ఇచ్చింది కాదు, ఎవరిచ్చింది కాదు, దేవుడు ఇచ్చాడు. మనలో ప్రతి వారికి పని. ఎంత పనికి ఎంత కృప కావాలో అది కూడా ఎవరిస్తారు? దేవుడు ఇచ్చారు. పని పెద్దదైతే కృప కూడా అంత ఎక్కువ ఉంటుంది. ప్రత్యక్షతలు ఎక్కువైతే పౌలుకి ఏమైంది? సాతాను దూతగా ముళ్ళు ఇచ్చాడు. అలాంటి స్థితిలో బలపరచడానికి ఏమి ఇచ్చాడు? నా కృప నీకు చాలా అన్నాడు. కాబట్టి ఈ దైవిక క్రమంలో నేను జీవించున్నప్పుడు ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. వర్తమానం వినడం అంతటితో విడిచిపెట్టడం కాదు. మీరైతే ఇంకా రాసుకుంటారు కూడా. మీ కండవల్లి పిల్లలు నాకు తెలుసు, ఆత్మగురి పిల్లలు రాస్తున్నారులే తెలియదు. కానీ అయితే రాయడం మంచిది, హృదయంలో భద్రపరచుకోవడం, ఆ ప్రకారం జీవించడం మరి మంచిది. అందునిమిత్తమై జాగ్రత్త కలిగిద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. శత్రువు చేసే మొట్టమొదటి పని ఏంటి? ప్రభు రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏవి అని ఎవరు అడిగారు? ఎవరిని అడిగారు? ప్రభు ఏం చెప్పాడు? మొట్టమొదట యుద్ధాలు కాదు, చూసి చెప్పండి. 4 సువార్తలు ఉంటుంది, కనీసం మొదటి 3 సువార్తలు. 3 సువార్తలను ఒకటే చెప్పాడు. మొదట యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ఇవి కాదు. వెరీ డేంజరస్.
ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది ఆ సంగతి. ఎవడును మిమ్మును మేజర్ అదే మోసం. శత్రువు అనేవాడు మోసం. ఏం చేశాడు? అవ్వని ఎలా మోసపరిచాడు? ఆదికాండం నుంచి చెప్పొద్దు, క్రొత్త నిబంధన నుంచి చెప్పండి. ఎల్కేజీ కాదు మీరు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11:3 లేదా మొదటి నుంచి. సహించండి అంటాడు. కొంచెం అవివేకంగా మాట్లాడినా సహించండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మను ప్రదానము చేస్తుని కానీ, అక్కడి నుంచి చదవండి. సర్పము తన కుయుక్తి చేత ఎట్లా తర్వాత మనసు జరుపుతాడు. ఎక్కడి నుండి? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. అదే చేస్తాడు వాడు. సింపుల్గా పక్క తీసుకెళ్తాడు. ఇది కూడా దేవుని పని అనుకుంటాం మనం. దేవుడు చెప్పింది అది కాదై ఉంటుంది. ఎందుకంటే అవ్వతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు? అపవాది ఏమన్నాడు? సర్పం ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. ఇందాక అన్నారు కదా, అక్కడ చదవండి ఏమన్నాడు? దేవుడు ఇలా చెప్పాడా అని ఏమన్నాడు? మీరు ఈలోపు తీయాలి. నన్ను చూడొద్దు, అంత అందంగా ఉండడం లేదు, నేను చూడొద్దు. మీరు అది చూడండి, బైబిల్ అందంగా ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం. సరే, అపవాది ఏమన్నాడు? అవ్వతో అడిగాడు. ముందు అడిగితే ఏమంది? ఆ చెట్ల ఫల వృక్షమును మేము తినకూడదనియు ముట్టకూడదనియు దేవుడు చెప్పాడు. అలాగా దేవుడు చెప్పాడా? దేవుడు అవ్వకేం చెప్పలేదు, ఆదాంకి ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలో ఏమన్నాడు? నీవు ఆ వృక్ష ఫలాన్ని తిన్నావా? తినుమునా ముట్టుకుంటే చస్తావని చెప్పాడేమన్నా? ఎవరు యాడ్ చేశారు? అది యాడ్ చేసింది. ఆమె ఎప్పుడైతే జస్ట్ హింట్ ఇచ్చిందో అంతే, అపవాది రెడీ అయిపోయాడు. ఏమన్నాడు అప్పుడు? చదవండి 3వ అధ్యాయం. చావనే చావరు. చస్తారని ఎవడు చెప్పాడు? అసలు చెప్పాడా దేవుడు? మరణం ఇచ్చాడు మానవునికి? ఇవ్వలేదు. తింటే చేస్తావు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ నిన్నెవడు తినమన్నాడు? మరణం గురించి నిన్నెవడు ఆలోచించమన్నాడు? మీరు చావనే చావరు. మరణం గురించి జ్ఞాపకం చేస్తాడు. నీకు లేనిది నీకు చూపిస్తాడు. రెండోది తినుమునా. ఇప్పుడు గుడ్డోళ్ళు ఏమన్నా? ఆదామవులు గుడ్డోళ్ళ కాదు కదా, కళ్ళు ఉన్నాయి. ఇంకన్నీ ఏమంటున్నాడు మళ్ళీ? ఇంకా మీ కళ్ళున్నవాడు ఇంకా కన్నులు తెరవబడేది ఏంటి? సెన్స్ రాలేదు. తర్వాత మంచి చెట్లు తెలుసా లేదు వీరికి? తెలుసు కదా, మంచిదేదో చెడేదో దేవుడు చెప్పాడా? అప్పుడు ఏం కావాలో చెప్పాడు. వాళ్ళకి తెలుసు అది మంచిది చెడని. ఇంకేం ఎరగడం? చివరికి దేవతల వాళ్ళు ఏ స్వరూపాలు ఉన్నారు? దేవుని స్వరూపాలు ఉన్నారు. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను 5వ అధ్యాయంలో అంటాడు. దేవుని పోలికలో దేవుడు వారిని సృజించాడు. దేవుడు ఎక్కువ, దేవత ఎక్కువ? అలా జరిగింది అక్కడ. చక్కగా ఈ కోటీశ్వర్లకి లక్షలు చూపించి మీరు లక్షాధికారులు అవుతారంటే ఏమయ్యారు వారు? కోటీశ్వర్లు ఏమయ్యారు? ఇప్పుడు తిన్నారు, డౌన్ అయ్యారు. దేవుళ్ళిగా ఉండవలసిన వాళ్ళు ఏమయ్యారు? నిజంగానే దేవతలు అయ్యారు. నిజంగానే కళ్ళు తెరవబడ్డాయి. అదే మోసం అంటే. అందుకే దిగంబర్లుగా కనబడ్డారు. నిజమే జరిగినట్టు కనపడుతుంది ఇప్పుడు. ఆ మోసమే అంచె దినాల్లో నీ మధ్య నా మధ్య ప్రభు రాకడికి యుగ సమాప్తికి సూచనలు 3 సువార్తల్లో అది రాయబడింది. మిగిలిన తర్వాత అది వదిలేసి మిగిలిన ధ్యానిస్తాం. మనం ఏం ధ్యానిస్తాం? భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ జనరల్ అని చెప్పిన జరిగితే నీ వాటిని ఆపలేవు. కానీ దేన్ని ఆపగలవు? ఎవడును మిమ్మల్ని మోసపరచలేదు ప్రియ సహోదరుడు సహోదరి. ఎందుకంటే వర్తమానం ఏమి లేదు, చివరి దినాల్లో ఉన్నా. దేవుని మందిరముగా దేవుడిని నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. అటు మంచి ఉద్దేశంతో సజీవమైన రాయిగా నిన్ను పెట్టాడు. మార్చొద్దు దైవిక క్రమాన్ని. 11వ అధ్యాయం ఆదికాండంలో క్రమాన్ని మార్చారు వారు. దైవిక క్రమాన్ని మార్చొద్దు. ఏం కట్టారంటే వారు ఏం కడదామనుకున్నారు? బాబేలు గోపురం. ముందు అధ్యాయాల్లో నోవహు దగ్గర దేవుడి కోపం వచ్చింది. ఏం తెచ్చాడు? జలప్రళయం తెచ్చాడు. ఫలానా కొండంత ఎత్తు వచ్చింది, అది దానిపైన ఓడాగింది. అంతకంటే ఎత్తు జలప్రళయం రాలేదు కాబట్టి నోవహు కుటుంబం బ్రతికారు. వాళ్ళ తలంపులు, నా తలంపులు కాదు, ఆ కట్టినోళ్ళ తలంపులు. అందుకు వాళ్ళు బతికారు కాబట్టి ఇప్పుడు బాబేలు గోపురం కడితే దేవుడు మహా అయితే జలప్రళయం సృష్టిస్తాడు. ఎంత సృష్టించినా గోపురం ఎక్కి ఏం చేసుకోవచ్చు? తప్పించుకోవచ్చు. మానవ జ్ఞానం పెట్టి ఏం చేశారు? అక్కడ 2 మార్చేశారు.
రాళ్లకు ప్రతిగా ఇటుకలు పెట్టారు, అడుసుకు ప్రతిగా మట్టికీలు పెట్టారు. ప్రత్యామ్నాయం అనేది దేవుని దృష్టిలో ప్రమాదమైంది. దేవుడు ఒప్పుకోడు దాన్ని. అందుకే పేతురు పత్రికలో ఉదయకాలంలో కూడా ఒక మాట చదివిచ్చాడన్న, మీరును సజీవమైన రాళ్లే, ఎప్పుడు ఇటుకలు కాదు. ఆయన అడుసుతోనే మనిషిని చేశాడు, మట్టికీలు కాదు. మార్చొద్దు దైవిక క్రమాన్ని. దైవిక క్రమం అంటే దేవుని వాక్యాన్ని, కళల దర్శనాలు కాదు నేను మాట్లాడేది. వాక్యం ఉన్నదున్నట్టుగా హృదయంలోనికి వెళ్ళి వాక్యానికి లోబడు, ఆత్మకు అప్పగించుకో. మోకరించండి ప్రియ సహోదరుడు సహోదరు అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎంతసేపు యవనస్తులు మీరు కళ్ళు తెరుస్తున్నారు, ఇంకా మీకు అర్థం కావట్లేదు నేను చెప్పిన మాటలు. కళ్ళు మూసుకోవాలా, అడ్డు చూడొద్దు. హృదయంలో ఒకసారి ఆలోచన చేసుకోండి. పాత నిబంధనలో దేవుని మందిరం కట్టబడ్డానికి ఎన్ని తరాల ముందు నుంచి దేవుడు సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఒక దినాన్ని పడగొట్టబడే మందిరం అది, క్షయమైపోయే మందిరానికే దేవుడు అంత విలువిస్తే, అక్షయమైన నిత్యము ఉండే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం చేతి పని కాక దేవుని చేత కట్టబడినది మరి నిత్యమైనదినైన గుడారం పరలోకమందు మనకున్నదని ఎరుగుదమని పౌలు మాట్లాడతాడు అక్కడ. అలాంటి కట్టడాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా నిన్ను నన్ను తయారు చేస్తూ ఉంటుండగా. కళ్ళు మూసుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పటి నుంచి దేవుడిని ఎడలిటి ఏర్పాటు కలిగి ఉన్నాడు. వినిచి వెళ్ళిపోవద్దు, విని తీర్మానం చేసుకో. నీ కొరకు ఒక గొప్ప పని ఆగిపోయింది, నీ కొరగా పెట్టాడు. అది నువ్వు చేయాలంటే మొదట నీవు ఆయన వాడవ్వాలా. ప్రియ సోదరుడా సోదరికి, నీ పాపంలో నిలిచుంటే ఇదే తరుణం. రేపేమవుతుందో నీకు తెలీదు, ప్రభు ఒకళ్ళు వస్తాడేమో నీకు తెలీదు. నీవు ఇంకా పాపిగా ఉండగానే ప్రభు వస్తే, నీ పాపములు క్షమించబడకముందే ప్రభు వస్తే, పాపము రక్త మాంసము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. ఇక్కడే విడిచిపెట్టబడతావు. ప్రభా నేను మందిరానికి వచ్చాను, ప్రభా నేను వాక్యం చేద్దాను, ప్రభా నేను సంఘంలో ఉన్నట్టు కనబడ్డాను, ఇవేం కుదరవు. గొప్ప గొప్ప ప్రవచనాలు, గొప్ప గొప్ప అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టిన వారికే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమం చేయవాళ్ళారు మీరు నా నుంచి పోండి అన్నాడు దేవుడు. క్రమంగా వారు చేయలేదు కాబట్టి. ఇంకా నీ పాపములు ఉంటే ఎలాగూ రక్షణ పొంది. ప్రభు నీ కొరకే శిలువలో చనిపోయాడు, నీ పాపపు శిక్షాన్ని భరించాడు, నీవు ఎరుగుదు. ఇప్పుడే క్షమాపణ అడుగు. రేపు నీది కాదు, తర్వాత గడియ నీది కాదు. ప్రభు నీ యొక్క పాప క్రైదనమంతా శిలువలో ఆయన భరిస్తే చులకనగా ఉందా అది నీకు? నిర్లక్ష్యంగా ఉన్నావా? విడిచిపెట్టేవాడుకున్నావా? విని అలవాటు అయిపోయిందా? అలా ఉండకు. రేపు నీ తరుణం నీకు ఉంటుందో లేదు తెలీదు. భయపడు దేవునికి. నీ పాపం ఒప్పుకో. నీకు తెలుసు ఎలాగో, ఆయన నీ రక్షకుడు నీకు తెలుసు. ఆయన ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నావు? నీ కొరకే దేవుడి దినం తెచ్చాడేమో, అందుకే దేవుని సన్నిధిలోని తెచ్చినాడేమో. క్షమాపణ అడుగు, శుద్ధీకరించి పెడతావు. అటు తీర్మానం నువ్వు కలిగి ఉంటే ప్రార్థన చేసుకో. దేవుడిని ప్రార్థన అంగీకరించి రక్షిస్తాడు. రెండవదిగా ఇప్పటికే నీ ప్రభు సన్నిధిలో రక్షకుడిగా ఆయన అంగీకరించి సంఘంలో అవయవంగా చేపడితే నీ కొరకు ఒక పని దేవుడు ఇచ్చాడు. దానిలో క్రమంగా నువ్వు పాలు పొందుతున్నావా? ఆ పని ఏంటో నువ్వు ఎరిగావా? వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుతున్నావా? లేక నీ మట్టుకు నీవే జీవిస్తున్నావా? నేను బాగుంటే చాలనుకుంటున్నావా? నేను శుద్ధీకరించుకుంటే చాలనుకుంటున్నావా? కాదు ప్రియుడ, శరీరము కొరకే బలపరచబడి నిమిత్తమై బలము తీసుకోవాలని స్థితిలో ఉన్న వేరే అవయవాల కొరకే దేవుడు నిన్ను స్వేచ్ఛా వాతావరణంలో దేవుని వాక్యం స్వీకరించే సదుపాయాలన్నీ ఇచ్చాడు. నమ్మకంగా ఉంటున్నావు ప్రభుకి? లేకపోతే ఈ క్షణమే తీర్మానం చేసుకో. ప్రభా నా కొరకు ఎవరు ఆకలితున్నారు, నేనే వారికి పెట్టాలని ఎవరిని పెట్టావు? నువ్వు వారికి ఆహారం ఇచ్చినట్టుగా నన్ను బలపరచు. ఈ రెండు తీర్మానాలు ఈ రెండు గుంపుల వారు చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని చేతులెత్తమని కోరం అందరూ చేయవలసిన పని ఇది. అలాగ మీరు చేయటం ద్వారా నిత్యరాజ్యం కొరకే దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఒక్క నిమిషం తీర్మానం చేసుకోండి. తర్వాత చివరి ప్రార్థన దీవెనతో ఈ యవనస్తుల కొడుకును ముగిస్తాం. అందరూ మోకాళ్ళ మీద తీర్మానం చేసుకోండి, ప్రార్థించండి. ఎవరు ఖాళీగా ఉండొద్దు. మీ నోటిని విప్పండి, నోటి నుంచి మాటలు పలకండి ప్రభుతో. ప్రభు నిన్ను కోరుతా ఉన్నాడు. నిన్ను తన మందిరంగా చేసుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉన్న దేవుడు.
ప్రియుడా, ప్రభు యొక్క మనసు ఏంటో ఒకసారి ఎరిగావా? ఎంత ఉన్నతమైన ఉద్దేశమో ప్రభుది నీ ఎడల. ఆ ఉద్దేశాన్ని కాదనకు, త్రోసివేయకు. ఇంకెవరు మారు మనసు పొందలేదు, ఇంకెవరు పాపంను విడిచిపెట్టలేదు. 2 దినాల నుంచి ప్రభు స్పష్టంగా తన మాటలు వినబాటు చేస్తూ ఉన్నాడు. ప్రభు వాక్యాన్ని అనేక సంవత్సరాల నుంచి వెంబడిస్తూ ఉంది. ఈ ప్రత్యేకమైన దినాన్న నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఖాళీగా వెళ్ళొద్దు. చరిత్రలో గుర్తుండిపోయే విధంగా నువ్వు ప్రభువుకు మహిమకరంగా బ్రతకాలి. సాతాను నిన్ను మోసపుచ్చుతూ ఉన్నాడు. నీ శరీర కోరికలు తీర్చుకుంటూ ఆనందపడతా ఉన్నావేమో, సరదాగా అనుకుంటున్నావేమో, లేదా అదే ఆనందం అనుకుంటున్నావేమో. అది ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించే. ప్రియ తమ్ముడు, ప్రియమైన చెల్లెలు, దయచేసి మీ హృదయాన్ని ప్రభు కొరకు సమర్పించుకోండి. మీ పాపములు విడిచిపెట్టాడు, మీ పాపములన్నీ ఒప్పుకోండి. తన జీవితాన్నే నీ కొరకు అప్పగించాడు, కృపనిచ్చాడు. ప్రాణం పెట్టిన ప్రభు కన్నా మిన్నగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ బంధు జనాంగం కంటే ప్రభువే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. అట్టి ప్రభు నీకు దొరికాడు. దయచేసి ఆయన పిలుపును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా ప్రభు కొరకు నువ్వు కట్టబడాలి. కాబట్టి తీర్మానం చేసుకోండి. ఎవరు కూడా ఖాళీ హృదయాలతో వెళ్ళొద్దు. క్రీస్తుకు సమర్పించుకోండి. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ స్థలం విడిచి వెళ్దాం. ప్రార్థించిన తర్వాత ఆశీర్వాదం పిట్లవేమరం తిమోతి గారు ఆశీర్వాదం ఇస్తారు. ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు. ఓ దేవా, యవన కాలమున కాడుమేట నరునికి మేలు. ఓ దేవా, మా కొరకు కేవలం 33.5 సంవత్సరాలలోనే మంచి యవన ప్రాయంలో మా కొరకు ప్రాణం పెట్టినావు ప్రభా. ఇదిగో చిన్ననాటి నుంచి నీ కృపను ఎరిగిన వాళ్ళం. నీ ప్రేమ ఏంటో తెలిసినప్పుడు కూడా మనసు మార్చుకోలేనటువంటి దౌర్భాగ్యులం ఆయన. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ అనహకొరే ప్రార్థన మందిరంలో చేర్చబడినటువంటి బిడ్డలు, యవన బిడ్డలు ఉన్నారు. ఇంకెవరైతే నీకు తమ జీవితాలని ఇవ్వలేదో, ఇంకెవరైతే పాపములలో ఉండి పాపము మానకుండా ఇంకా అదే అపవిత్రతలో జీవిస్తూ ఉన్నారు, ప్రభు దర్శించుము. మీరు ఇచ్చే సమయాలు అమోఘమైనవి, అత్యద్భుతమైనవి. ఈ క్షణమే వారి పాపములు ఒప్పింపజేసి వారిని విడిపించాలని, మీ రక్తం చేత వారిని శుద్ధులుగా చేయాలని ప్రార్థిస్తున్నా ప్రభు. నీకు సమర్పించుకున్న వారిగా, నీ కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతి ఒక్కరం కట్టబడినట్లుగా సహాయం చేయి. కదులుతూ ఉన్నటువంటి మందిరాలుగా మేము కనబడినట్లుగా సహాయం చేయి. వాక్యము నీరుగడ ఫలం వచ్చాయి. ఖాళీ హృదయాలతో ఎవరో వెళ్లకుండా కృపణవాడు. ముందున్న రాత్రికాల పరిచయ కొరకు సిద్ధపరచని కోరుతూ, రాబో కాలంలో ఈ యవన తరం, యవన జనాంగం నీ కొరకు ఉపయోగకరమైన పాత్రలుగాను, నీ కొరకు నిలబడే ఖచ్చితమైనటువంటి భక్తి, విశ్వాస, ప్రేమలలో వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో వారు జీవించి లోకమును తలక్రిందులు చేయగలిగినట్లు కృపను మీరు అనుగ్రహించమని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున పేట స్తుతులతో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతోనూ తను ఆశ్రయించే వారందరితోనూ, మరి ముఖ్యముగా
యవన బిడ్డలందరినీ రక్షణకు నడిపించినట్లు ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.